వెల్కమ్ టు హెల్త్ టైం. సంతానలేమి సమస్యలు బాగా పెరిగిపోతున్నాయనే చెప్పుకోవచ్చు. రోజు రోజుకి ఇన్ఫెర్టిలిటీ రేటు పెరిగిపోతూ వస్తుంది. మరి ఈ కారణాల్లో ఏవేవి ఎక్కువగా ఉంటున్నాయి, నిర్ధారించే పరీక్షల్లో వచ్చిన కొత్తదనాలేంటి, ట్రీట్మెంట్ ఆప్షన్స్లో ఎలాంటి లేటెస్ట్ డెవలప్మెంట్స్ చోటు చేసుకున్నాయి, ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఐవీఎఫ్లో ఏ విషయాలు ఉంటాయి, ఐవీఎఫ్ సైకిల్లో ఎలాంటి దశలు ఉంటాయి, ఈ ట్రీట్మెంట్ గురించి ఎలాంటి అవగాహన పెంపొందించుకోవడం అవసరము, ఈ ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళు స్ట్రెస్కి ఎందుకు దూరంగా ఉండాల్సి ఉంటుంది, ఇలాంటి వివరాలన్నీ అందించడానికి కాంటినెంటల్ ఏఆర్టీ యూనిట్ నుంచి డాక్టర్ విద్యాలత అట్లూరి, శ్రీ స్వప్న ఫెర్టిలిటీ సెంటర్ నుంచి డాక్టర్ స్వప్న నాయక్, ఇన్ఫెర్టిలిటీ మెడిసిన్ స్పెషలిస్టులు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో అండి, వెల్కమ్ టు ది షో. హలో అండి. డాక్టర్ విద్యాలత గారు, అంటే రీసెంట్గా చూస్తే ఈ ఇన్ఫెర్టిలిటీ అనేది బాగా పెరిగిపోతుందండి. మీరు ఎలాంటి మేజర్ రీజన్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నారు? ఆధునిక జీవన శైలి అండి, మనం మారుతున్న జీవన శైలి. మనం ఇదివరకు మన తాత ముత్తాతల జీవన శైలి నుంచి బాగా దూరంగా వచ్చేసాము. లేట్గా పెళ్ళిళ్ళు చేసుకోవడము, పెళ్ళి తొందరగా చేసుకున్నా కానీ పిల్లల్ని సంతానం అనేది పోస్ట్పోన్ చేసుకోవడము, అలాగే మనకి స్ట్రెస్ లెవెల్స్ చాలా ఎక్కువ ఉంటున్నాయి. తర్వాత స్మోకింగ్, ఆల్కహాలు, రిక్రియేషనల్ డ్రగ్స్, ఎక్సెసివ్ క్యాఫీను, తర్వాత మన వాతావరణంలో చుట్టూ ఎండోక్రైన్ డిస్రప్టర్స్ ఉంటున్నాయి. ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్లో తాగుతున్నాము, ఎక్కువ నాన్ స్టిక్ కుక్వేర్ యూస్ చేస్తున్నారు. అలాగే మనం వాడే క్లీనింగ్ ప్రోడక్ట్స్ కానీ కాస్మెటిక్స్ కానీ వాటిలన్నిటిలో ఎండోక్రైన్ డిస్రప్టర్స్ ఉంటున్నాయి. దీనివల్ల చాలా సంతానలేమి ప్రాబ్లమ్స్ అనేవి పెరిగిపోతున్నాయి. సో వెనకటి రోజుల్లో మన తాత ముత్తాతల కాలానికి వెళ్తే వాళ్ళు శుభ్రమైన గాలి పీల్చేవాళ్ళు. మనకి ఎక్కడుందండి ఇప్పుడు శుభ్రమైన గాలి? అలాగే మంచి ఆహారం తీసుకునేవాళ్ళు. మనం అంతా జంక్ అలవాటు పడిపోయాము. అలాగే పెళ్ళిళ్ళు తొందరగా చేసుకునేవాళ్ళు, సంతానం తొందరగా కనేవాళ్ళు. సో ఈ మారుతున్న జీవన శైలి అనేది చాలా ప్రభావం చూపుతుంది. డాక్టర్ స్వప్న గారు, మీ దగ్గరికి ఎవరైనా సంతానలేమి సమస్యతో వచ్చినప్పుడు వాళ్ళకి ఇంకా ఎలాంటి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ చేస్తూ ఉంటారు? ఈ ఇన్ఫర్టిలిటీ అనేది ఒక ఎపిడమిక్ లాగా అయిపోయిందండి. ఇప్పుడు మనం చాలా కపుల్స్ కి ఇప్పుడు 1 year 2 years 3 years మ్యారీడ్ లైఫ్ లో కూడా దే ఆర్ నాట్ ఏబుల్ టు కన్సీవ్ న్యాచురలీ అన్నమాట. నా దగ్గర వచ్చిన తర్వాత కపుల్స్కి మనం కొంచెం బేసిక్ టెస్ట్ చేస్తామన్నమాట. ఫస్ట్ మనము ఒక కేర్ఫుల్ హిస్టరీ తీసుకోవాలి. మ్యారేజ్కి ఎన్ని ఇయర్స్ అయింది, ఏజ్, కపుల్ ఏజ్ చాలా ఇంపార్టెంట్ అండి. అమ్మాయి ఏజ్ ఎట్లా ఉంది, హస్బెండ్ ఏజ్ ఎంత ఉంది, వాళ్ళ ప్రొఫెషన్ ఎట్లా ఉంది, నైట్ డ్యూటీస్ ఎక్కువ ఉన్నాయా, స్ట్రెస్ ఉన్నాయా, సెడెంటరీ జాబ్ ఉన్నాయా, అది కనుక్కోవాలి. ఆ తర్వాత ఒక డీటెయిల్డ్ హిస్టరీ తీసుకుంటాము. ఫీమేల్ ఫ్యాక్టర్స్లో మనం ఫస్ట్ అంటే ఇంపార్టెంట్ అంటే మెన్స్ట్రువల్ హిస్టరీ తీసుకుంటాం. రెగ్యులర్ ఉన్నాయా, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయా, మోడరేట్ ఉంటుందా, హెవీ బ్లీడింగ్ ఉంటుందా, పెయిన్ఫుల్ బ్లీడింగ్ ఉంటుందా. బికాస్ ఇవన్నీ ఒక రకరకాలుగా డిస్మెనోరియా కానీ, ఎండోమెట్రియోసిస్, ఫైబ్రాయిడ్స్, ఇవన్నీ ఈ సిమ్టమ్స్ నుంచి మనం క్యాచ్ చేయడానికి లింక్ చేస్తామన్నమాట. మెన్స్ట్రువల్ హిస్టరీ తీసుకున్న తర్వాత వీ విల్ లైక్ టు డూ అ నార్మల్ పెల్విక్ స్కాన్ అనమాట. ట్రాన్స్వజైనలీ చేస్తాము. బికాస్ రెజల్యూషన్ చాలా బాగుంటుంది, క్లారిటీగా ఉంటుంది. సో వీ వుడ్ లైక్ టు సీ వాట్ ఈస్ అవర్ ఎగ్ కౌంట్. ఎగ్ కౌంట్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎగ్ కౌంట్ మనం చూడాలి. బోత్ ద ఓవరీస్లో ఎగ్ కౌంట్ ఎంత ఉంది, గర్భసంచి లైనింగ్ ఎలా ఉంది, గర్భసంచి లోపల సెప్టమ్ కానీ, ఫైబ్రాయిడ్స్ కానీ, ఎడినోమయాసిస్ కానీ, ఇట్లా ఏమైనా అడ్వాన్స్డ్ మెడికల్ కండిషన్ ఉన్నాయా పేషెంట్కి, అది మనం నార్మల్ అల్ట్రాసౌండ్లో చూసిస్తాం. ఆ తర్వాత హార్మోనల్ టెస్ట్కి పంపిస్తామండి. సీరం ఏఎంహెచ్ అనమాట. సీరం ఏఎంహెచ్ మన అండాశయంలో మనకి ఎంత తాకత్ ఉంది ఎగ్స్ పెరగడానికి, ఆ టెస్ట్లో మనకి తెలిసిపోతాయి. సీరం ఏఎంహెచ్ అనేది మనము ఒక అమ్మాయికి ఒక సెట్ నెంబర్ ఆఫ్ ఎగ్స్తోని దేవుడు ఇచ్చాడండి. మనము ఎప్పుడు జన్మకి వస్తామో అప్పుడు మన బాడీలో కేవలం 100sలోనే ఎగ్స్ ఉంటాయి. ఈ మొత్తం ఈ 0 అయిన వరకు మనం మన ఫర్టిలిటీ జర్నీ ఫుల్ఫిల్ చేయాలి. ఈ ఎగ్స్ చాలా మటుకి ఇప్పుడు ఈ పొల్యూషన్ ఎట్లా మేడం చెప్పారు, ఈ రకరకాలుగా లైఫ్ స్టైల్ చూస్తున్నాం కాబట్టి జంక్ ఫుడ్, దాని నుంచి మనము 30 నుంచి లోపల కూడా యంగ్ అమ్మాయిలు ఏఎంహెచ్ చాలా డ్రాప్ అయిపోతున్నాయి. ఏఎంహెచ్ అనేది 30 తర్వాత ఫాస్ట్ గా డ్రాప్ అయిపోతాయి, 35 తర్వాత ఇంకా ఎక్కువ, 40 తర్వాత ఇట్ స్టాండ్స్ ఇన్ 0, అప్పుడు మెనోపాజ్ వచ్చేస్తుంది మనకి. బట్ ఇప్పుడు 30 నుంచి చాలా తక్కువ ఏజ్ అమ్మాయిలు కూడా వీఆర్ సీయింగ్ లాట్ ఆఫ్ లెస్ ఓవేరియన్ రిజర్వ్. ఏఎంహెచ్ చాలా డ్రాప్ అయిపోతున్నాయి. సో సీరం ఏఎంహెచ్ ఇస్ అ బేసిక్ టెస్ట్. ఆ తర్వాత థైరాయిడ్, ప్రొలాక్టిన్, మనం FSH, LH, ఈ బేసిక్ ఫర్టిలిటీ హార్మోన్స్ మనం చెక్ చేయాలి. ఆ తర్వాత మేల్ పారామీటర్స్లో మెయిన్ ఏంటంటే సీమన్ అనాలిసిస్. ఈవెన్ ఇంకా ఒకటి ఏజ్, ఇప్పుడు రీసెంట్ స్టడీస్ లో చూపిస్తున్నారనమాట, ఈవెన్ ఏజ్ ఇస్ అఫెక్టింగ్ మేల్ ఫర్టిలిటీ.
ఇంతకు ముందు మనం ఏంటంటే ఒక అమ్మాయికైనా తొందరగా పెళ్లి చేయండి, ఏజ్ నుంచి ఎఫెక్ట్ వస్తుంది, ఫర్టిలిటీ తగ్గిపోతుంది అంటే చెప్తూనే ఉన్నాం. బట్ నౌ ద రీసెంట్ స్టడీస్ ఆర్ షోయింగ్ దట్ ఈవెన్ ఏజ్ ఈస్ హ్యావింగ్ ఎఫెక్ట్ ఆన్ ఫర్టిలిటీ ప్రాబ్లమ్ ఇన్ మేల్స్ బికాస్ వీఆర్ గెటింగ్ లాట్ ఆఫ్ యంగ్ మేల్స్ with very low count. So we should always be careful about the age of the male, weight, even obese males lo kuda fertility problems చాలా వస్తాయి. ఆ తర్వాత the same thyroid, prolactin and fertility hormones, testosterone, FSH, LH అది further evaluate చేయాలి and one basic test semen analysis చేయాలి with 2 to 3 days of abstinence. ఈ మొత్తం ఈ basic test చూసిన తర్వాత we get to know few of the points like whatever ఏ బేసిక్ ప్రాబ్లం ఉంది, నార్మల్ ఓవ్యులేషన్ లో ప్రాబ్లం ఉందా, అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ టెస్ట్ ఇస్ లైక్ ట్యూబ్ టెస్ట్ ఇఫ్ దే వాంట్ టు ప్లాన్ న్యాచురల్ ప్రెగ్నెన్సీస్. సో మనకి ట్యూబ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ బేసిక్ టెస్ట్ నుంచి యూ కెన్ కమ్ టు సమ్ ప్రైమరీ డయాగ్నోసిస్. డాక్టర్ విద్యాలత గారు, అంటే రకరకాల ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, క్రానిక్ డిసీజెస్ ఉంటాయి, అండ్ బీపీ షుగర్లు అనేవి చిన్న 20s లో కూడా చూస్తున్నాము, అండ్ పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ ఇలాంటివి కూడా సంతానలేమికి దారితీసే రిస్క్ ఉంటుందా? యూరినరీ ఇన్ఫెక్షన్ ఖచ్చితంగా ఉంటుందండి, ఖచ్చితంగా ఉంటుంది. ఎస్పెషల్లీ మీరు అన్నారు కదా పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అని, దీనికి అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఏమంటారంటే ఇందులో కూడా కామన్ ఇస్ క్లెమిడియల్ ఇన్ఫెక్షన్. క్లెమిడియల్ ఇన్ఫెక్షన్ అనేది సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్ అనమాట. సో అది వస్తే ఏమవుతుందంటే ఫీమేల్స్లో ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాక్ అయిపోవటము. ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాక్ అయిపోతే అదే కదా మనకి మార్గం, మనకి ఎగ్ స్పర్మ్ కలవాలంటే. ట్యూబ్ అనేది బ్లాక్ అయిపోతే ఎగ్ స్పర్మ్ కలిసేదానికి ఆస్కారం లేదు. సో ఇన్ఫర్టిలిటీ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మేల్స్లో కూడా క్లెమిడియల్ ఇన్ఫెక్షన్ వస్తే కనుక స్పర్మ్ ప్రొడక్షన్ మీద, తర్వాత మనకి స్పర్మ్ బయటకు వచ్చే ట్యూబ్ ఉంటుంది కదా, ఆ ట్యూబ్స్ బ్లాక్ అవటం, దాని వల్ల కూడా ఇన్ఫర్టిలిటీ సమస్యలు వస్తాయి. సో యంగ్ ఏజ్ లో ఎస్పెషలీ వెన్ యూ హ్యావ్ మల్టిపుల్ పార్ట్నర్స్ ప్రొటెక్షన్ యూస్ చేయడం ఇంపార్టెంట్. అండ్ సిమ్టమ్స్ ఒక్కొక్కసారి ప్రాబ్లం ఏమవుతుందంటే ఈ క్లెమిడియల్ ఇన్ఫెక్షన్లో 80% వాళ్ళకి ఏమీ సిమ్టమ్స్ ఉండవండి. సిమ్టమ్స్ లేకుండా సైలెంట్గా అది కిల్ చేసేస్తూ ఉంటుంది లోపల ట్యూబ్స్ని కానీ ఇక్కడ స్పర్మ్ డక్స్ని కానీ. సో అది ప్రాబ్లం అనమాట. సో సేఫ్ సెక్స్ అనేది ఇంపార్టెంట్, అవేర్నెస్ ఉండాలి. అలాగే మీరు రెగ్యులర్ చెక్స్ చేసుకోవడము. సో ఇన్ఫెక్షన్ కనుక మనం ఎర్లీగా డయాగ్నోస్ చేసి ట్రీట్ చేస్తే ఈ ఇన్ఫర్టిలిటీ సమస్యలు అనేది కొంచెం దూరం చేయొచ్చు. అంటే ప్రైమరీ సెకండరీ ఇన్ఫెర్టిలిటీ అంటారు, అండ్ అబోర్షన్స్ కూడా అవ్వడము, ఇలాంటివన్నీ కూడా కాజెస్ సేమ్ గుంటూ ఉంటాయా? ఒకసారి సంతానం కలిగాక రెండో ఇష్యూకి వెళ్ళేటప్పటికి కాజ్ మారుతూ ఉంటుందా? వీటన్నిటిని ఎలా అర్థం చేసుకోవాలి? అంటే ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అంటే ఇంతకు ముందు ఎప్పుడు సంతానం కలగలేదు, వాళ్ళు సంవత్సరం పాటు ట్రై చేశారు దంపతులు, సంతానం కలగలేదు, అది ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అంటాం. సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటంటే ఇంతకు ముందు ప్రెగ్నెన్సీ వచ్చింది, అది సంతానం అంటే అది డెలివరీకి దారి తీయొచ్చు, లేకపోతే మిస్క్యారేజ్ అవ్వచ్చు, ఏదైనా అవుట్కమ్ అవ్వచ్చు. ఇంతకుముందు ప్రెగ్నెన్సీ వచ్చింది కానీ ఇప్పుడు ప్రెగ్నెన్సీ రావట్లేదు, దాన్ని సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటాము. అంటే కాజెస్ అంటారా, డిఫరెంట్ కాజెస్ ఉండొచ్చు. అంటే ప్రైమరీ ఇన్ఫర్టిలిటీలో ఇప్పుడు మనకి మేల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఫీమేల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇప్పుడు ఇందాక డాక్టర్ స్వప్న చెప్పినట్టు కంప్లీట్ ఇవాల్యుయేషన్ చేసుకున్నాక మనకి అర్థమవుతుంది అంటే ఏంటి, ఎగ్ రిలీజ్ అవ్వట్లేదా, లేకపోతే ట్యూబ్స్ బ్లాక్డ్ ఉన్నాయా, లేకపోతే అసలు మేల్ పార్ట్నర్లో స్పర్మ్ తక్కువ ఉందా, లేకపోతే స్పర్మ్ అనేది లేదా, లేకపోతే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనం అన్ని టెస్ట్లు చేసుకుంటాం, ఎగ్ కౌంట్ బాగానే ఉంటుంది, తర్వాత స్పర్మ్ బాగానే ఉంటుంది, ట్యూబ్స్ ఓపెన్ ఉంటాయి, అయినా కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదు, దాన్ని అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటాం. అది 10 to 20% ఆఫ్ పాపులేషన్లో ఉంటుంది. అది ఇట్స్ ఎ వెరీ వెరీ ఫ్రస్ట్రేటింగ్ డయాగ్నోసిస్ ఫర్ ద పేషెంట్ అండ్ ఫర్ ద డాక్టర్. అదేంటంటే ఇప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, మాకు ఇది ప్రాబ్లం ఉందండి, ఇది ప్రాబ్లము, ఓకే దీనికి సొల్యూషన్ అని చెప్తే వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది. కానీ ఓకే టెస్ట్లన్నీ చేసామమ్మా, ఇంకా ఏమి ప్రాబ్లం అయితే ఐడెంటిఫై లేదు అని చెప్తే వాళ్ళకి అది యాక్సెప్టెన్స్ కి కష్టంగా ఉంటుంది. అంటే ఇప్పుడు అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటే ఎక్స్ప్లెనేషన్ లేదు అని కాదు, ఏంటంటే మనకి స్టాండర్డ్ టెస్ట్ అనేవి దే ఆర్ నాట్ ఏబుల్ టు ఐడెంటిఫై ద ప్రాబ్లం. అది ఎగ్ క్వాలిటీ ఇష్యూ ఉండొచ్చు, లేకపోతే అసలు ఎగ్ స్పర్మ్ కలవట్లేదు, ఫర్టిలైజేషన్ ఇష్యూ ఉండొచ్చు, అవన్నీ మనకు కనిపించవు కదా, ఎగ్ క్వాలిటీ కనిపించదు, ఫర్టిలైజేషన్ కనిపించదు. సో ఇవన్నీ ఉంటాయి అనమాట. అండ్ సెకండరీ ఇన్ఫర్టిలిటీ ఇప్పుడు ప్రాబ్లం ఏమవుతుందంటే కొంతమందికి ఫస్ట్ టైం బాగానే అయిపోతుంది, తర్వాత ట్రై చేసినప్పుడు అవ్వపోతే వాళ్ళకి ఏంటి ఫస్ట్ ప్రెగ్నెన్సీ బాగానే వచ్చేసింది కదా, మాకెందుకు రావట్లేదు అనుకుంటారు. ఇప్పుడు ఫస్ట్ ప్రెగ్నెన్సీకి సెకండ్ ప్రెగ్నెన్సీకి మధ్యలో చేంజెస్ జరిగి ఉండొచ్చు, వెయిట్ గెయిన్ అయి ఉండొచ్చు, లైఫ్ స్టైల్ చేంజెస్ జరిగి ఉండొచ్చు, మేల్ ఇన్ఫర్టిలిటీ ఉండొచ్చు, ఇలా చాలా ఫ్యాక్టర్స్ ఉండొచ్చు. ఒకవేళ తనకి సిజేరియన్ అయింది అనుకో, ఏమైనా ట్యూబల్ బ్లాకేజెస్ ఏమైనా అయిందా, ఇలాంటివన్నీ కూడా ఉండొచ్చు అనమాట. సో ఎవాల్యుయేషన్ అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఓకే, ఇప్పుడు హెల్త్ టైంలో
వెల్కమ్ బ్యాక్ టు హెల్త్ టైం. డాక్టర్ స్వప్న గారు, అంటే IUI సజెస్ట్ చేశాక 1 or 2 times ట్రై చేశాక ఇక IVFకి వెళ్దాము అని చెప్పడం కూడా జరుగుతుంటుంది. అండ్ కొంతమందికి ఏమో డైరెక్ట్గా IVFఏ సజెస్ట్ చేస్తుంటారు. ఏ విషయాలు పరిగణించి ఇలా సజెస్ట్ చేస్తారు? IUI అంటే ఇంట్రా యూట్రైన్ ఇన్సెమినేషన్ అన్నమాట. ఇది కొంచెం మనము నార్మల్ కన్సెప్షన్ నుంచి ఇంకా 1 step అహెడ్ టు హెల్ప్ పేషెంట్స్ టు కన్సీవ్. IUI ఏ కపుల్స్ కోసం ఉంటాయి? లెస్ దెన్ 5 years ఆఫ్ మ్యారేజ్ అయ్యి 1 year అయింది, 2 years అయింది, 3 years అయింది. సో వాళ్ళు న్యాచురల్గా ట్రై చేస్తున్నారు, బట్ ప్రెగ్నెన్సీ అవ్వట్లేదు. అప్పుడు మనం ఆ కపుల్స్కి మనము IUIకి వెళ్ళండి అంటే చెప్తాము. ట్యూబ్స్ బాగుండాలి, ట్యూబ్స్ బ్లాక్ ఉండవద్దు, సీమెన్ పారామీటర్స్ బాగుండాలి, కౌంట్ కానీ, మోటిలిటీ కానీ, మార్ఫాలజీ కానీ అన్నీ నార్మల్ పారామీటర్స్లో ఉండాలి. ఇవన్నీ బాగున్నాయి తర్వాత గర్భసంచి లైనింగ్ బాగుండాలి. అప్పుడు మనము ఆ కపుల్స్కి IUI ప్లాన్ చేయండి అంటే చెప్తాం. ఒకసారి ఫస్ట్ సైకిల్లో సక్సెస్ లేకపోతే ఇంకొకసారి ఒక 2 cycles ట్రై చేయొచ్చు ఇంట్రా యూట్రైన్ ఇన్సెమినేషన్. బట్ ఫర్ ఫ్యూ కపుల్స్ డైరెక్ట్లీ IVFకి చెప్తాము. అప్పుడు ఏంటంటే సపోజ్ సీమన్ అనాలిసిస్లో కౌంట్ చాలా తక్కువ ఉంది, మనం మినిమం కౌంట్ IUI చేయడానికి 5 million. ఇప్పుడు కౌంట్ 1 million, 2 million, ఇంత తక్కువ సీమన్ అనాలిసిస్ కౌంట్లో IUI నుంచి కూడా సక్సెస్ రాదు. అప్పుడు మనం ఏంటంటే డైరెక్ట్ IVFకి వెళ్ళండి అంటే చెప్తాము. సపోజ్ ఫీమేల్లో ఎగ్ కౌంట్ చాలా తక్కువ ఉన్నాయి, ఓన్లీ 2 or 3, ఓవేరియన్ రిజర్వ్ ఇస్ లెస్ దెన్ 1, ట్యూబ్స్ బ్లాక్ ఉన్నప్పుడు మనం IUI చేయడానికి రాదు. సో ఇవన్నీ కొంచెం డైరెక్ట్ కండిషన్స్లో మనం ఏంటంటే IVFకి వెళ్ళండి అంటే చెప్తాము. ఇది లేకుండా హెల్దీ కపుల్స్ ఉన్నారు, హార్మోన్స్ నార్మల్ ఉన్నాయి, రెగ్యులర్ మెన్స్ట్రుయేషన్ ఉంది, ట్యూబ్స్ నార్మల్ ఉంది, సీమన్ అనాలిసిస్ పారామీటర్ నార్మల్ ఉంది, వాళ్ళు IUI ట్రై చేయొచ్చు, దే విల్ గెట్ అ సక్సెస్. ఎన్ని సైకిల్స్ తర్వాత IVFకి వెళ్ళడం జరుగుతుంటుంది? IUI ఎన్నిసార్లు ట్రై చేస్తూ ఉంటారు? అంటే యూజువల్గా అండి సక్సెస్ అనేది IUIకి ఫస్ట్ 3 to 4 cyclesలో వచ్చేస్తుంది. ఇట్స్ మెంట్ టు బి. 4th cycle తర్వాత IUI సక్సెస్ రేట్ డ్రాప్ అవుతుంది. అంటే యూ కెన్ ట్రై అప్ టు 6 cycles, బట్ యూజువల్లీ 3 to 4 cycles ఇస్ వాట్ యూ వుడ్ అడ్వైస్. IVFలో అసలు ఎలాంటి దశలు ఉంటాయి అంటారు? IVFలో ఇఫ్ యూ డివైడ్ ఇంటూ 4 stages అండి. ఒకటి ఏంటంటే ఇప్పుడు నార్మల్గా ఏమవుతుంది, ఎవ్రీ మంత్ ఈ ఓవరీ నుంచి కొన్ని ఫాలికల్స్ రిక్రూట్ అవుతాయి. ఫాలికల్స్ అంటే ఎగ్ బ్యాగ్స్ అన్నమాట, దాంట్లో ఎగ్స్ ఉంటాయి. సో ఒకటి బ్రెయిన్ నుంచి సిగ్నల్స్ తీసుకుని పెరిగి ఓవ్యులేట్ అవుతుంది, మిగతా అన్ని చచ్చిపోతాయి. ఈ IVFలో ఏం చేస్తున్నాం అంటే ఈ చచ్చిపోబోయే వాటిని కూడా పెంచుతున్నాం. సో యూఆర్ గివింగ్ దెమ్ ఎ ఛాన్స్ టు గ్రో. సో ఫస్ట్ స్టేజ్ ఇస్ ఓవేరియన్ స్టిమ్యులేషన్. ఓవేరియన్ స్టిమ్యులేషన్ అంటే ఒక 8 నుంచి 12 రోజుల పాటు ఎవ్రీడే ఇంజెక్షన్స్ ఇస్తామన్నమాట ఎగ్స్ని పెంచడానికి. సో అవి పెరుగుతున్నాయా లేదా అనేది స్కాన్స్ చేసి చూసుకుంటాం. అది ఫస్ట్ స్టేజ్ అనమాట, ఓవేరియన్ స్టిమ్యులేషన్. పెరిగిన తర్వాత ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత మెజారిటీ ఆఫ్ ద ఫాలికల్స్ 17-18 millimeters వచ్చిన తర్వాత ఒక ట్రిగర్ ఇంజెక్షన్ అనేది ఇస్తాం. అదేంటంటే ఎగ్స్ని మెచ్యూర్ చేయడానికి. సెకండ్ స్టేజ్ ఇస్ ఎగ్ కలెక్షన్. ఎగ్ కలెక్షన్ అనేది ఏంటంటే మన లోపల్ స్కాన్ అంటాం కదా, ఇంటర్నల్ స్కాన్లోనే చిన్న సూది వేసి కింద నుంచి వెళ్ళి ఎగ్స్ని ఆస్పిరేట్ చేస్తాం. మనకి వెయిన్ ద్వారా అనస్థీషియా ఇస్తారు. ఇట్స్ కాల్డ్ డీప్ సెడేషన్. ఎక్కడ కట్స్ అనేవి ఉండవు. ఇట్స్ ఓన్లీ 10-minute ప్రొసీజర్. ఎగ్స్ తీయడం అనేది సెకండ్ ప్రొసీజర్. థర్డ్ ప్రొసీజర్ ఇస్ మనకి కలపడం, IVF కానీ ICSI కానీ. IVF అంటే ఏంటంటే ఒక్కొక్క ఎగ్ చుట్టూ వేలాది సంఖ్యలో స్పర్మ్స్ ఉంచుతాం అనమాట. అందులో బెస్ట్ స్పర్మ్ వెళ్ళి మన బాడీలో ఎలా అయితే జరుగుతుందో అదే ల్యాబ్లో రెప్లికేట్ చేస్తున్నాం. రెండో రకమైన ఫెర్టిలైజేషన్ ఏంటంటే ICSI అంటాం. ICSI అంటే ఏంటంటే మనమే ఒక బెస్ట్ స్పర్మ్ని తీసి ఒక్కొక్క ఎగ్ని ఒక ప్రత్యేక పరికరం ద్వారా ప్రవేశపెడతాం. దాన్ని ICSI, ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్. సో ఇది ఎగ్ స్పర్మ్ కలపడం అనేది ఇదన్నమాట థర్డ్ ప్రొసీజర్. అండ్ ఆ కలిపిన వాటిని పిండాలు తయారు చేసి వాటిని 5 days వరకు గ్రో చేస్తాం. దట్ ఈస్ ద థర్డ్ స్టెప్. ఫోర్త్ స్టెప్ ఇస్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్. మనం పెరిగిన పిండాల్లో బెస్ట్ది చూసి దాన్ని ఎంబ్రియో మనకి గర్భసంచిలో ప్రవేశపెట్టాం, దాన్ని ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటాం అనమాట. సో 4 stages ఉంటాయి IVF సైకిల్లో. డాక్టర్ స్వప్న గారు, ఎంబ్రియో గ్రేడింగ్ అంటారు, అదేంటండి? అదే ఇప్పుడు మేడం చెప్పారు కదా, మనము ICSI కానీ IVF కానీ చేసిన తర్వాత ఒక ఎగ్ స్పర్మ్కి కలిసిన తర్వాత 5 days వరకు ల్యాబ్లో మనం ఎంబ్రియో గ్రో చేస్తాం. సమ్టైమ్స్ 3 days వరకు చేస్తాము, అదర్వైజ్ సమ్టైమ్స్ 5 days. 5 days ఎంబ్రియోకి మనము బ్లాస్ట్ అంటే చెప్తాము. ఇప్పుడు ఈ ఎంబ్రియోకి గ్రేడింగ్ ఉంటుంది, అంటే ఎంత హెల్దీ ఉంది ఎంబ్రియో, హౌ డస్ ఇట్ లుక్. ఈ గ్రేడింగ్ మనము మార్ఫాలజికల్ గ్రేడింగ్ అన్నమాట. దాంట్లో మనము ట్రోఫోఎక్టోడర్మ్ సెల్స్ చూస్తాము అండ్ ఇన్నర్ సెల్ మాస్ చూస్తాము అండ్ ద క్యావిటీ. సో
ఈ 3 పారామీటర్స్ చూసి మనం గ్రేడింగ్ ఇస్తాము ఎంబ్రియోకి. ఒక గ్రేడ్ 1 ఎంబ్రియో అంటే 4 or 5 న్యూమరికల్ డిజిట్స్, అండ్ ఆఫ్టర్ దట్ AA or AB అనేసి మనం ఒక గ్రేడింగ్ ఇస్తాము ఎంబ్రియోస్కి. యూజువలీ గ్రేడ్ 1 ఎంబ్రియోస్కి ఇంప్లాంటేషన్ పొటెన్షియల్ కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట. బట్ sometimes we have seen even implantation happening with the average grade embryos also. So to be very precise, ఈ grading కూడా ఇంపార్టెంటే, బట్ ద జెనెటిక్ కాంపోనెంట్ ఆఫ్ ద ఎంబ్రియో అంటే ఇఫ్ ద ఎంబ్రియో యూప్లాయిడ్ ఉంది, జెనెటికల్లీ నార్మల్ ఉన్నాయంటే ఈవెన్ యావరేజ్ గ్రేడ్ ఎంబ్రియో కూడా ఇంప్లాంటేషన్ అయిపోతుంది. దట్ ఆల్సో క్యాన్ గివ్ యూ ద ప్రెగ్నెన్సీ. సో గ్రేడింగ్ విల్ టెల్ యూ a little idea about whether pregnancy is possible with this type of embryo. ఈ గ్రేడింగ్ నుంచి వస్తుందా, లేదంటే చాలా గ్రేడింగ్ తక్కువ ఉంది, అప్పుడు ఇంప్లాంటేషన్ పొటెన్షియల్ కొంచెం తక్కువ అయిపోతుంది, ఒక ఐడియా వస్తుంది మనకి. అట్లానే మనం పేషెంట్కి కౌన్సిల్ చేస్తాము. బట్ సమ్ టైమ్స్ మంచి గ్రేడింగ్ ఉన్న ఎంబ్రియోస్ నుంచి కూడా సమ్ టైమ్స్ ద ప్రెగ్నెన్సీస్ డజంట్ హ్యాపెన్. సో అప్పుడు ఏంటంటే ఇంకా డీపర్ లెవెల్లో మనము థింక్ చేయాలి. మేబీ మనం జెనెటిక్ టెస్ట్ చేయాలి ఎంబ్రియోస్కి. ఇప్పుడు మనం చాలా చూస్తున్నాము ఫెయిలియర్ కేసెస్. సో వీఆర్ గోయింగ్ ఫర్ జెనెటిక్ టెస్టింగ్ విత్ ఎంబ్రియో గ్రేడింగ్. జస్ట్ ఎంబ్రియో గ్రేడింగ్ లేకుండా జస్ట్ ఇది జెనెటిక్ టెస్ట్ చేసి ఇఫ్ ఇట్ ఈస్ అ యూప్లాయిడ్ ఎంబ్రియో విత్ ద గుడ్ గ్రేడింగ్, ఇంప్లాంటేషన్ పొటెన్షియల్ ప్లస్ హెల్దీ బేబీ, సక్సెస్ రేట్ ఈస్ టూ హై. డాక్టర్ స్వప్న గారు, ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయ్యాక ఆ పర్టికులర్ మహిళ, తల్లి కాబోయే స్త్రీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది? ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత అబ్సల్యూట్ బెడ్ రెస్ట్ అవసరం ఉండదు. చాలా మంది ఇది మిస్కన్సెప్షన్ ఉంది. ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత బెడ్ రెస్ట్ ఉండాలి, జర్నీ చేయొద్దు, ఎక్కువ పని చేయొద్దు, జాబ్ నుంచి లీవ్ తీసుకోవాలి, బెడ్ పైననే పడుకోనే ఉండాలి, అట్లా ఏమి ఉండదండి. ఇట్ ఈస్ వెరీ న్యాచురల్. ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఆఫ్టర్ 1 or 2 hours మీరు ఇంటికి వెళ్ళవచ్చు. మీరు నార్మల్ డైలీ రూటీన్ ఏం పని చేస్తారో అది చేసేసుకోవచ్చు. ట్రావెలింగ్ కూడా చేయొచ్చు. నార్మల్ యువర్ వర్కింగ్ అవర్స్ కూడా యూ క్యాన్ వర్క్. బట్ ఏంటంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏంటంటే ఇఫ్ యూఆర్ ఒబీస్ అంటే వెయిట్ చాలా ఎక్కువ ఉన్నాయి, మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసాము, అప్పుడు కొంచెం స్ట్రెస్ లెవెల్ కానీ ఎక్కువ పని చేయడం కానీ కొంచెం యూ షుడ్ బి లిటిల్ కేర్ఫుల్ అనమాట. ఇఫ్ ద ఏజ్ ఆఫ్ ద మదర్ ఇస్ టూ హై, 40+ ఉన్నారు, 35+ ఉన్నారు, అప్పుడు మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసాము. సో లిటిల్ కేర్ఫుల్ ఉండాలి. ఇఫ్ యూ హ్యావ్ థైరాయిడ్, యూ హ్యావ్ బ్లడ్ ప్రెషర్, ఇఫ్ యూ ఆర్ ఏ డయాబెటిక్ మదర్, దెన్ అప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీ ఇవన్నీ పారామీటర్స్ కొంచెం రెగ్యులర్గా చెక్ చేస్తూనే ఉండాలి. ఈ 2 week పీరియడ్ ఏముంటుంది ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత, ఇట్ ఈస్ ద మోస్ట్ స్ట్రెస్ఫుల్ పీరియడ్ ఫర్ ఎనీ ఫీమేల్. మనం ఎంత చెప్పిన తర్వాత కూడా 24/7 అదే ఆలోచన ఉంటుంది ఆ అమ్మాయి మనసులో. 2 weeks తర్వాత ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయాలి, ఏమొస్తుందో ఏమో. సో ఈ స్ట్రెస్ లెవెల్కి కొంచెం మనం కౌంటరాక్ట్ చేయాలి. మన మైండ్కి మనం ఏ పనిలో అంటే మ్యూజిక్ కానీ ఏమైనా చూడడం కానీ, ఏమైనా వినడం, లేదంటే ఏమైనా చదువుకోవడం, కొంచెం పీస్ఫుల్ మైండ్లో మనం ఈ యాంగ్షియస్నెస్కి కంట్రోల్లో పెట్టుకోవాలి. ఆ తర్వాత నార్మల్ డైలీ రూటీన్ మీరు ఎట్లా ఉన్నారు అట్లా మీరు చేయొచ్చు. బట్ ఒకటి ఏంటంటే బరువు కానీ అంటే హెవీ వర్క్ అవన్నీ అవాయిడ్ చేయాలి. ఈ టైంలో భార్యాభర్త కలవడం కొంచెం చేయొద్దు. జస్ట్ బీ కేర్ఫుల్. జస్ట్ రూటీన్ కేర్ ఏం తీసుకుంటాము అదే తీసుకోవాలి. అవుట్ సైడ్ ఫుడ్ అవాయిడ్ చేయాలి, జంక్ ఫుడ్స్ తినొద్దు, హెల్దీ ఫుడ్ తినాలి, మంచిగా పడుకోవాలి. మేము రాసిన హార్మోనల్ ఇంజెక్షన్స్ కానీ టాబ్లెట్స్ కానీ టైంకి తినాలి. దట్స్ ఇట్. జస్ట్ జనరల్ ప్రికాషన్స్ మీరు తీసుకున్నారంటే యూ విల్ బీ వెరీ హెల్దీ. బట్ సపోజ్ ఈ 14 days టైంలో చాలా టైం పేషెంట్స్కి స్పాటింగ్ స్టార్ట్ అయిపోతాయి. సో అప్పుడు చాలా పానిక్ అయిపోతారు వాళ్ళు. మేడం నాకు we see spotting after 8 days of embryo transfer, after 9 days of embryo transfer. So don't panic. Sometimes it is a normal implantation bleeding. So atla panic avvadu. Reach out to your fertility specialist. They are there to help you. So ఈ జనరల్ మెజర్స్, ఈ రూటీన్ కేర్ తీసుకున్నారంటూ కూడా చాలు. డాక్టర్ విద్యాలత గారు, అంటే డాక్టర్ స్వప్న గారు చెప్తున్నట్టుగా ఈ జర్నీ అనేది టోటల్గా స్ట్రెస్ఫుల్, ఫిజికల్గా, మెంటల్గా అండ్ ఫైనాన్షియల్గా కూడా. అండ్ ఒకవేళ ఫెయిల్ అయినా అదొక రకమైన స్ట్రెస్. అండ్ కన్సీవ్ అయినా కూడా ఈ 9 months అన్నీ నార్మల్గా ఉంటాయా లేదా అని కంటిన్యూస్గా స్ట్రెస్ పడుతూనే ఉంటారు, మరి ముఖ్యంగా ఆ స్త్రీ. ఈ జర్నీ గురించి వాళ్ళు ఎలాంటి అండర్స్టాండింగ్, ప్రిపరేషన్ ఇదంతా ఉండాలంటారు? స్ట్రెస్ అనేది చాలా కామన్ అండి. ఇప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి ట్రై చేసి దాని గురించి స్ట్రెస్, సొసైటల్ ప్రెషర్స్ ఒకటి. ఇంకొకటి ఏంటంటే ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ దయచేసి
మినిట్ టు మినిట్ అప్డేట్స్ అడగొద్దండి దయచేసి. ఇది 2020 మ్యాచ్ కాదండి. వాళ్ళని మినిట్ టు మినిట్ అప్డేట్స్ అడగడము, వీళ్ళకి ఇంకా స్ట్రెస్ ఎక్కువైపోతుంది. అయిందా అవితే చెప్తారు కదండి. మీరు అట్లా అడిగి ఇంకా వాళ్ళకి ఇంకా ఎక్కువ స్ట్రెస్ చేయడము, వీళ్ళకి ఆల్రెడీ ఏంటంటే అమ్మో అవుతుందా లేదా ఆ స్ట్రెస్ అనేది చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. సో ఆ స్ట్రెస్ని ఓవర్కమ్ చేయాలంటే ఫస్ట్ కౌన్సిలింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఫర్టిలిటీ స్పెషలిస్ట్గా మేము కూర్చొని పెట్టి మాట్లాడాలి వాళ్ళతో. ఇది ప్రాసెస్, దీనికి ఇలా జరుగుతుంది, స్ట్రెస్ పడితే మనకి వచ్చేది ఏమీ లేదు, ఇలా ఓవర్కమ్ చేయడానికి ఏం చేయాలి. నా పేషెంట్స్కి అయితే ప్రతి ఒక్కరికి మెడిటేషన్స్ ప్రిస్క్రైబ్ చేస్తాను. ఫ్రమ్ డే 1 దే హ్యావ్ టు మెడిటేట్ అట్లీస్ట్ 10 to 15 minutes per day. అది మన స్ట్రెస్ని మనం కంబ్యాట్ చేసుకోవాలి. అలాగే ఇద్దరు కలిసి వాకింగ్కి వెళ్ళండి అని చెప్తాను. కొంచెం కపుల్గా స్పెండ్ చేసుకోవాలి. బ్లేమ్ గేమ్ అనేది ఉండకూడదండి. ప్లస్ ఇక్కడ ఏంటంటే నీ వల్లే అని ఎప్పుడైతే మనం పాయింట్అవుట్ చేసామో అది ఇంకా స్ట్రెస్ అయిపోతుంది. ఒకరికొకరు సపోర్టివ్గా దీని గురించి ఆలోచించకుండా వేరే హాబీస్ని, వేరే మ్యూజిక్ అవ్వచ్చు, లేకపోతే పెయింటింగ్ అవ్వచ్చు, బుక్ రీడింగ్, ఎనీథింగ్ అలా మనం అలవాటు చేసుకోవాలి. అండ్ మీరు ప్రతిదీ వేరే వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదండి. సో జస్ట్ దిస్ ఈజ్ యువర్ పర్సనల్ జర్నీ. ఎంతవరకు షేర్ చేయాలో అంతవరకు షేర్ చేయండి. మీ పర్సనల్ జర్నీని మీకు సపోర్టివ్ కౌన్సిలింగ్ తీసుకోండి. నాట్ ఓన్లీ ద ఫర్టిలిటీ స్పెషలిస్ట్ కౌన్సిలర్స్ ఉంటారు, ఫర్టిలిటీ కౌన్సిలర్స్ ఉంటారు. గో అండ్ టాక్ టు దెమ్, ఎక్స్ప్రెస్ యువర్ ఫీలింగ్స్ అండ్ జస్ట్ గెట్ సపోర్ట్. వెల్ సెడ్ అంటే డాక్టర్ విద్యాలత గారు, డాక్టర్ స్వప్న గారు, సంతానలేమి సమస్యలకు ప్రధానమైన కారణాలు ఏంటి, ఎదుర్కోవాల్సిన పద్ధతులు ఏంటి, అండ్ డయాగ్నోస్టిక్ టెస్టుల్లో కానీ ట్రీట్మెంట్స్లో వచ్చిన ఆప్షన్స్ ఏంటి, అండ్ ఆ ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు ఆ కప్పులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరాలు తెలియజేసినందుకు థ్యాంక్స్. థ్యాంక్ యూ. ఇది ఇవాళ హెల్త్ టైం. కీప్ వాచింగ్ TV5.